గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు జగన్ సెలెక్ట్ ఛానల్. ఈరోజు జిమ్కి వెళ్ళొచ్చాను. జిమ్లో ఏం షూట్ చేయలేదు. జిమ్కి వెళ్ళొచ్చాను. బ్రేక్ఫాస్ట్ తింటున్నాను అనమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఒక దోశ. అంటే ఈ దోశ కర్రీ బయట నుంచి తెచ్చాను. ఇంట్లో పులిహార అనమాట. దోశ, గ్రీన్ పీస్ కర్రీ, కొన్ని ఆల్మండ్స్ ఉన్నాయి, ప్లస్ 2 బాయిల్డ్ ఎగ్స్, ఒక గ్రీన్ టీ. వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వర్క్ రెడీ అనమాట. రెయిన్ మంచిగా పడుతుంది. అటు వర్షం నీళ్ళు వెళ్తూ ఉన్నాయి చూడండి, మంచిగా పారుతూ ఉన్నాయి నీళ్ళు. ఇది హైట్ ఉన్న ప్రాంతం అనమాట. అటు అక్కడ కిందకి అటు సైడ్ డౌన్, ఆ ప్లేస్ డౌన్ అనమాట, అందులోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇటు సైడ్ ఈ ఉంది కదా, ఈ బ్యాక్ నుంచి డౌన్ ఉంటుంది, అటు డౌన్ వెళ్ళిపోతాయి. మాకు ఇది హైట్ అనమాట, అటు నుంచి వస్తూ ఉంటాయి అనమాట, అది హైట్. సో అదనమాట ప్రస్తుతానికి అప్డేట్. వర్క్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఏమంటే అమర్నాథ్ యాత్ర డ్రాప్ అవ్వాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల. మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తున్నారు, వాళ్ళు బ్యాడ్ లక్ అనమాట. టైం ఉంది బట్ కష్టం వెళ్ళడం. చెప్పలేను ఆ కారణాలు ఏంటని, అనివార్య కారణాలు. సో ఇక నెక్స్ట్ ఇయర్ ముందే అన్నీ రెడీ చేసుకోవాలి, రీసోర్సెస్ కానీ లేకపోతే మొత్తం ముందే రెడీ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. బ్రేక్ అనమాట మధ్యలో. ఇప్పుడుదాకా వర్క్ చేసి అలసిపోయాను. సో మిల్క్ బ్రేక్ అనమాట. మిల్క్ తాగుతూ వర్షం పడుతుంది, వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. మార్నింగ్ వర్షం ఎండ రెండు వచ్చినాయి. ఎండ వస్తుంది, వర్షం పడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎండ తగ్గిపోయింది, ఇప్పుడు వర్షం పడుతూ ఉందన్నమాట. ఎందుకో ఈసారి లేటుగా పడుతున్నాయి వర్షాలు. నిన్న కొంచెం ఎక్కువ పడింది, ఈరోజు కొంచెం ఎక్కువ, దానికంటే ఎక్కువ పడింది. ఇక కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నా. వినపడుతుందా పక్షుల కిలకిల రావాలి? కాయ్ 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 వస్తుంది. వర్షం పడుతుంది, వర్షంలో అరుస్తున్నాయి అవి బర్డ్స్. వర్షం అయితే మామూలు పడట్లేదు, చాలా రోజుల తర్వాత పడుతుంది అనమాట. జూన్లో అసలు ఇంత తక్కువ, ఇప్పటివరకు తక్కువ పడింది జూన్లో, బట్ ఈరోజు మాత్రం దంచి కొడుతుంది చూడండి. నేను ఇలా వాకింగ్ మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి కెనాల్ దగ్గరికి వచ్చాను. సో వాటర్ చూడండి మీరు, చాలా తక్కువ ఉన్నాయి వాటర్. లాస్ట్ ఇదే టైంలో అయితే ఇది మునిగిపోయింది. ఇప్పుడు ఆ ఇల్లు కనపడుతుందా, ఆ ఇల్లు ముందు ప్రహరీ గోడ ఉంది కదా, ఆ ప్రహరీ గోడకి టచ్ అవుతాయి అన్నమాట నీళ్లు. అంటే కింద ఆ రోడ్డు అనుకోండి, ఆ ప్రహరీ గోడ ముందు చిన్న రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మీదకి వెళ్తాయి వాటర్. అంటే ఇదంతా వాటర్ అయిపోద్ది, ఇదంతా వాటర్. అంటే ఇక అర్థం చేసుకోండి ఎంత వాటర్ వస్తుందో. సో ఇప్పుడు వాటర్ లేక దిగాలుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నీళ్ళు. ఈసారి మాన్సూన్ డ్రై అయిపోయింది కదా, సో అలా వాకింగ్ చేద్దామని వచ్చా. లంచ్ చేసిన తర్వాత వాకింగ్ చేద్దామని అలా వచ్చా.
ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. చిన్నకుంది వేయిలాగా. వర్షాలు పడట్లేదు కదా, వాటర్ ఫాల్ ఇంకా రావట్లేదేమో అనుకున్నా. అయితే జనాలు తడుచుకుంటూ వస్తున్నారు రిటర్న్. అంటే ఈ రూట్లో అలా వెళ్తూ ఉన్నా అనమాట, చూద్దామని. సౌండ్ వస్తుంది వాటర్. దగ్గరలో కరెక్ట్గా మన ఇంటి దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది, లెస్ దాన్ 5 ఉంటుంది. ఇల్లు ఉన్నాయి పక్కన, చుట్టుపక్కల. ఈ ఇల్లు వాళ్ళకి ఫ్రీ వెళ్ళొచ్చు రోజు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, కానీ బోర్ కొడుతుంది. జనాలు వెళ్ళి వస్తున్నారు కొంతమంది. ఇప్పుడు చిన్న షాప్ ఉంది. ఎందాడా ఇది? మాంగా ఇది. ఓకే, పాయసం ఉందా? పైప్ లైన్ వేసుకున్నారు వాటర్ అక్కడ నుంచేమో. చూస్తా ఇప్పుడు ఎక్కడికి వెళ్తా పైప్ లైన్. నన్స్ కూడా వెళ్తున్నారు చూడటానికి. దీనికి ఏం టికెట్లు ఏమి ఉంటుంది? చిన్న వాటర్ ఫాలే. చాలా హైట్ నుంచి పడుతుంది. ఇక్కడ మన ఇంటి దగ్గర ఎంత పెద్దది ఉందని నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. చిన్నది గింత ఉంటుందేమో అనుకున్నాను. చాలా హైట్ నుంచి పడుతుంది అది. మరి ఎట్లా ఫామ్ అయిందో, చుట్టూ రాకుని కట్ చేసినట్టుంది. ఇక్కడ గొయ్యి లాంటిది ఏం లేదు కదా, ఇక్కడ ఏం మామూలు ప్లేన్ ఉంది. అదే కొంచెం లోతుగా ఉంటే అన్సేఫ్గా అనిపిస్తే సెక్యూరిటీ టికెట్ అవన్నీ పెడతారు. కూర్చుంటే అయిపోయింది స్నానం. ఆల్రెడీ కాళ్ళు గడిపేసుకున్నాను నేను. ఇది ఎలా ఫామ్ అయిందో మరి ఇది నేను అనుకుంటున్నా క్వారీ ఏమో, ఓల్డ్ క్వారీ అట్లా కట్ అయ్యి పెట్టినట్టు అనుకుంటున్నాను నేను. ఇక్కడ కూర్చున్నాను మంచిగా. బిజీ ఉంది అక్కడ, జనాలు ఉన్నారు. వాళ్ళు వెళ్ళాక స్నానం చేద్దామని డిసైడ్ అయ్యాను.
కింద వాటర్లో ఫిష్ కొరుకుతున్నాయి కాళ్ళు. అవి మామూలుగా లేవు, కొంచెం కొంచెం పెద్ద పొడవుగా ఉంది. మరి ఎక్కడి నుంచి వచ్చినాయో, పైనుంచి పడి ఉంటాయి జారిపడి. పాకుడు ఉంది, జారిపోయి అంతే. ఎక్కువసేపు పెట్టలేము, బాగా హైట్ నుంచి పడుతున్నాయి కదా. అయిపోయింది బాగా. పైనుంచి పడుతున్నాయి కదా వాటరు, అయితే ఎక్కువసేపు ఉంటే పెయిన్ వస్తుంది. కారక్కుండు వాటర్ ఫాల్స్ అంటారు దీన్ని. మళ్ళీ వెళ్తున్నా. ఇక్కడ ఫిష్ ఉన్నాయి అన్నమాట, కొడుకుతున్నాయి. బ్రెజిల్